సో అన్న ఏంది మీ పేరేంది? నా పేరు కృష్ణ. కృష్ణ. ఏం చేస్తావు కృష్ణ? నేను రైతే. రైతేనా? ఓకే. ఎట్లుందన్న మరి రైతు కాంగ్రెస్ పాలన వచ్చింది? ఆయన వచ్చిందంటే ఇంతవరకు ఏమీ లేదు. కనీసము అకౌంట్లో పైసలు లేవు, ఏమి లేవు. మొన్న కర్గట్ చేసినాము, నారాయణ కూడా ఒక్క రూపాయి రాలేదు, ఏది ఇవ్వలేడు. ఇప్పుడు మేము ఎవరు చెప్పుకోవాలి? కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం ప్రతి పంట వేసినామంటే టకా టకా పడుతుండే. ఇప్పుడు అసలు అస్సలు అసలు లేనే లేదు. ఇప్పుడు ఒక్క రూపాయి లేదు. మేమేం చేయాలి చెప్పు, ఎవరికి చెప్పాలి? ఇప్పుడు అసలు ఏమి చేస్తలేడు. లాస్ట్కి వస్తే మాకు భరోసా మొత్తం పోయింది. ఇప్పుడు ఏది కళ్యాణ లక్ష్యం ఇస్తా అన్నాడు, అది పోయింది, ఇది పోయింది, భరోసా ఇస్తా అన్నాడు. రైతు రుణమాఫీ మీద ధర్నాలు చేస్తారు రైతులందరూ. మరి ఏంది నిజంగా కాలేదా మీకు రుణమాఫీ? కాలేదు. రుణమాఫీ కాలేదు. ఎవరికో ఇద్దరు అయితే అయిపోతుందా? అందరికి కావాలి, చేసేట్లే చేయాలి. ఇప్పుడు ఏదో ఆయన బోలపుచ్చి అది చేస్తే అది కాదు సంసారం. మమ్మల్ని ఆగమాగం చేసిండు అసలు. ఇప్పుడు ఏం చక్కగా లేదు. ఇప్పుడు నేను నా కారు ఇప్పుడు నారేసిన వన్నారు వేసిన మా చచ్చికి అప్పులు చేసిన, అప్పులు చేసి లాస్ట్ నేను లోన్ తీసుకుని నాకు లోన్ కూడా ఏం తీసుకోలేదు. కానీ ఈ లోన్ మా వాళ్ళు తీసుకున్న వాళ్ళు కూడా ఆగమాగం అయ్యారు. ఇప్పుడు నెత్తికి చేతులు పెడుతున్నారు. మరి ఈయన చేయాలి కదా, చేస్తా అంటే చేసిండు ఎవరికో. మాకైతే చేస్తలేడు కదా. ఎవరికి చేస్తున్నా, ఎవరికి వస్తున్నదో ఎవరికి వస్తుంది మాకైతే తెలియదు. 6 గ్యారెంటీల పరిస్థితి ఏంది మరి? కాంగ్రెస్ గ్యారెంటీలు అన్నాడు, 6 గ్యారెంటీలు కూడా చక్కని లేవు. ఆయనతోని కాదు అంతే. ఆయనతో సంసారం కాదు. మళ్ళీ కేసీఆర్ వస్తేనే అప్పుడు పెద్ద మనిషి వచ్చినా అవుతుంది. కానీ ఇప్పటిదాకా అయితే కాదు.